నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 36వ డివిజన్లో ఎంపీ రూరల్ వైసీపీ ఇన్ఛార్జి ఆదల ప్రభాకర్ రెడ్డి కుమార్తె హిమబిందు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా హిమబిందుకు స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటి ప్రచారం చేస్తూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా మా నాన్నని, ఎంపీగా విజయసాయిరెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని ఆమె అభ్యర్థించారు. అనంతరం హిమబిందు మాట్లాడారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరిందన్నారు. తన కుటుంబాన్ని సైతం పక్కనబెట్టి ప్రజాసేవకే మా నాన్న జీవితం అంకితం చేశారని, ప్రజల్లో ఆయనకున్న అభిమానం, గౌరవం చూస్తుంటేనే అర్థమవుతుందన్నారు. తన తండ్రి చివరిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, ఏపీ స్టేట్ ఎమ్మెల్సీ ఎంఈ డైరెక్టర్ పాసం శ్రీనివాస్, జీజీహెచ్ఎస్ కోఆర్డినేటర్ కాకుటూరు లక్ష్మీ సునంద, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 36వ డివిజన్లో గడప గడపకి కార్పొరేటర్ పిండి శాంతి గారితోటి మరియు పిండి సురేష్ అన్నతోటి, అలాగే రంగన్నతోటి, ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న చిన్న కూతురు హిమబిందు గారితోటి అందరం ప్రతి గడప గడపకి తిరగడం జరిగింది. ప్రతి ఒక్క ఇంట్లోనూ మంచి స్పందన ఉంది. ప్రతి ప్రజా సంక్షేమ పథకం ప్రతి ఇంటికి అందుతుందని అందరూ స్వచ్ఛందంగా చెప్తున్నారు. అందరూ స్వచ్ఛందంగా వచ్చి మేము జగనన్నకే ఓటేస్తాము, ఆదాల ప్రభాకర్ అన్న మాకు రోడ్లు వేశారు, ఇక్కడ కాలువలు కట్టించారని ప్రతి ఒక్కళ్ళు వచ్చి చెప్తున్నారు. అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఖచ్చితంగా జగనన్నగా ముఖ్యమంత్రి అవ్వాలని, ఆదాల ప్రభాకర్ అన్న భారీ మెజార్టీతో రూరల్ ఎమ్మెల్యేగా గెలవాలని, విజయసాయి రెడ్డి అన్న భారీ మెజార్టీతో ఎంపీగా గెలవాలని మేమంతా సిద్ధం. మీరు సిద్ధమా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు. మంచి మనిషి, సౌమ్యుడు, అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.